ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారు జూన్ 6వ తేదీ శుక్రవారం నాడు ఒక విషయంలో టెన్షన్ పడతారు. మీకు జరగబోయేది ఇదే. మరింతకీ తులారాశి వారు జూన్ 6వ తేదీ శుక్రవారం నాడు ఏ విషయంలో టెన్షన్ పడతారు, ఆ తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే జీవితానికి డబ్బు అనేది చాలా అవసరంగా మారిపోయింది. బ్రతకాలంటే డబ్బు లేనిదే బ్రతకడం అనేది చాలా కష్టంగా మారుతుంది. తిండికి, పిల్లల చదువులకు, అనారోగ్య సమస్యలకు, ఇంటి ఖర్చులకు, ఇలా ప్రతి ఒక్క విషయానికి, ఒకవేళ ఇల్లు లేకపోతే అద్దెకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలకు డబ్బు చాలా అవసరం పడుతుంది. అయితే ఇకపోతే ఈ యొక్క రాశి వారికి డబ్బు చాలా అవసరం వస్తుంది కదా. అయినప్పటికీ ఎంత కష్టపడినా కొన్ని ఆకస్మిక కారణాల వల్ల ప్రతి ఒక్కరూ కూడా తప్పక అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ చేసిన అప్పులు తీరడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలాగే భగవంతుని వేడుకుంటూ ఎన్నో పరిహారాలను కూడా పాటిస్తూ వాటిని ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లేకుండా కొంతమందికి ఎలాంటి ప్రయోజనాలు కలగవు. అప్పులనైతే ఇదంతా అంటే ఈ అయినటువంటి అప్పులు ఏవైతే ఉంటాయి, ఈ అప్పులను తీర్చడానికి చాలా బాధలు పడతారు. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, జూన్ 6వ తేదీ శుక్రవారం ఒక విషయంలో మీరు టెన్షన్ పడతారు అని. అవును, మీకు ఇదంతా కూడా మీరు ఒక విషయంలో టెన్షన్ పడతారు అన్నాం కదా. ఇంతకు ఆ విషయం ఏంటి అంటే, మీరు ఏ విషయంలో టెన్షన్ పడతారో అంటే మీరు చేసిన అప్పుల విషయంలో. ఎస్, తులారాశి వారు జూన్ 6వ తేదీ శుక్రవారం ఒక విషయంలో టెన్షన్ పడతారో అదే. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అప్పుల విషయంలో మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో వారు మిమ్మల్ని తమ దగ్గర చేసిన అప్పులు తెచ్చమని వేధిస్తారు. దాంతో మీకు ఏం చేయాలో పాలుపోక తెలియక తల పట్టుకుంటారు. ఇకపోతే ఇందుకు మీరేం చేయాలి అనంటే, తులారాశి వారు డబ్బు బాధలు పోవాలంటే 360 ఏళ్ల తర్వాత వచ్చిన ఈరోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. డబ్బుకు మీకు ఎలాంటి లోటు ఉండదు. మరి ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందుగా తులారాశి వ్యక్తులు మీ ఇంట్లో ఏదైనా వాస్తుదోషం ఉందేమో తెలుసుకోండి. ఒకవేళ వాస్తుదోషం ఉంటే అప్పుడు మీరు ఎంత కష్టపడిన రూపాయి కూడా మిగలదండి. చిల్లి గవ్వ కూడా చేతిలో ఉండదు. ఉన్న అప్పులు తీర్చలేక సతమతం అవుతారు. కొత్త అప్పులు చేస్తుంటారు. ఎంత కష్టపడి సంపాదించినా కూడా మీ చేతికి రాకుండా పోతుంది. ఇలాంటి టైంలో మీ ఇంట్లో ఉండే అంటే ఉన్నటువంటి వాస్తు దోషం కారణంగా మీకున్న అప్పుల బాధలు తీరాలంటే తులారాశి వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకునే వాస్తు పరిహారాలను పాటిస్తే మీకున్న అప్పుల నుంచి బయటపడతారు. వాటిని ఇప్పుడే చూసేద్దాం. తులారాశి వారు అప్పుల బాధలు తీరి మీరు సంపాదించిన డబ్బు నిలబడాలంటే కొన్ని వాస్తు పరిహారాలు చేయాలని చెప్తున్నారండి వాస్తు నిపుణులు. మరి లక్ష్మీదేవికి ప్రతిరోజు నేతితో దీపం పెడితే డబ్బు సమస్యలు తొలగిపోయి అప్పుల బాధలు తీరిపోతాయని చెప్తున్నారు. అంతేకాదు, పసుపు ఒత్తులతో 5 గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకధార స్తోత్రాన్ని చదివిన అప్పుల బాధ నుంచి రిలీఫ్ లభిస్తుందని చెబుతున్నారు. అలాగే మీరు ఉదయం నిద్ర లేవగానే 2 అరచేతులు దగ్గరగా చేసి చేతులను గుర్తుపెట్టుకోండి, చేతులను కళ్ళకు అద్దుకొని అరచేతులను చూసినట్లయితే విష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ధన నష్టం జరగకుండా ఉంటుందని చెప్తున్నారు. ఇకపోతే అప్పులను తీరిపోతాయని కూడా అంటున్నారు. అదేవిధంగా ఒక పీచు తీసినటువంటి కొబ్బరికాయలను కుంకుమ బొట్టు, ఆ కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టండి. మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మొక్కి అప్పుల బాధలు తీరిపోవాలని కోరుకుని పారే నెలలో కొబ్బరికాయ జార విడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరికలు తీరుతున్నాయని, అదేవిధంగా అప్పుల బాధలు తీరిపోతాయని జ్యోతిష పండితులు స్వయంగా చెప్పడం జరుగుతుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం పూజలు లేదా మరే ఇతర పని కోసం సాయంత్రం సమయంలో తులసి ఆకులను కొయ్యకూడదు. ఇలా చేయడం ద్వారా వ్యక్తుల ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది, అంటే వీక్ అవుతుంది. ఇది జాతకుడి పైన అంటే ఆ పర్టికులర్ వ్యక్తి పైన అప్పును పెంచే విధంగా చేస్తుంది. డబ్బు ప్రవాహం సరైన రీతిలో ఉండదు. కాబట్టి సాయంత్రం సమయంలో మర్చిపోయి కూడా మీరు తులసి ఆకులను అస్సలు కోయకుండా జాగ్రత్త వహించండి. అలాగే వాస్తు ప్రకారం చూసుకుంటే ఇంటి నైరుతి భాగంలో నిర్మించిన బాత్రూమ్ కూడా తులారాశి వ్యక్తులపైన అప్పుల భారాన్ని పెంచుతుంది. ఇకపోతే ఇక రాశివారు
ఇంటి నైరుతి భాగంలో ఈ విధంగా బాత్రూమ్ అసలు నిర్మించొద్దు. అందువల్ల ఇంట్లో బాత్రూమ్ను ఈ దిశలో నిర్మించకూడదు. ఇక రుణ విముక్తి కోసం ఇల్లు లేదా దుకాణం ఈశాన్య దిశలో గాజును ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కానీ గాజు ఎరుపు లేదా మెరూన్ రంగులో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం వీలైనంత త్వరగా అప్పుల నుంచి రిలీఫ్ కోసం ఇల్లు లేదా దుకాణం ఉత్తర దశలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల అప్పులు తీరిపోవడంతో పాటుగా అదేవిధంగా ధనలాభం కూడా కలుగుతుందని నమ్ముతారు. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం అప్పులు తీర్చాలంటే ప్రధాన ద్వారం దగ్గర మరో చిన్న ద్వారం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క తులరాశి జన్మించిన జాతకులు అప్పులు తీరాలంటే మీ ఇంటికి అంటే ఇంటికి ఒకవైపు 3 తలుపులు ఉండకూడదండి. ఒకవైపుకి 3 తలుపులు ఉండకూడదు. కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం ఒకవైపు 2 తలుపులు మాత్రమే సరైనవిగా పరిగణించబడతాయి. 3 తలుపులు ఉంటే అప్పులు పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క తప్పు జరగకుండా చూసుకోండి. అలాగే మీ ఇంట్లో ఏదైనా వస్తువు విరిగినా పగిలినా ఇంట్లో ఉంచకుండా బయటపడేయండి. ఇక ఇంట్లో చెత్తను ఉంచడం ప్రతికూలతను తెస్తుంది. అప్పుల నుంచి బయటపడాలంటే ఇలా చేయాల్సి ఉంటుందండి. ఇకపోతే ప్రతి బుధవారం చిన్న 2 ఖాళీ కుండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేస్తే అప్పుల బాధలు తీరిపోతాయి. ఇలా 6 వారాల పాటు చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రతి బుధవారం పాలతో చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని, దీనివల్ల రుణ బాధలు తీరుతాయని చెబుతున్నారు. అలాగే ప్రతిరోజు ఇంట్లో సాయంత్రం సమయంలో ధూపం వేయటం వల్ల అప్పుల బాధలు తీరుతాయని, చీమలకు చక్కెర వేయటం వల్ల సంపాదనలో స్థిరత్వం లభిస్తుందని, వ్యాపార లాభసాటిగా మారుతాయని చెబుతున్నారు. మీకున్న అప్పుల బాధలు తీరుతాయని అంటున్నారు వాస్తు నిపుణులు. ఇక ఇప్పుడు మనం తులరాశి వారికి ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన ఈ రోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీ అప్పులను తీరుతాయండి. మరి ఇప్పుడు మనం ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. తులరాశి వ్యక్తులు ఇప్పుడు రాబోయేటువంటి అమావాస్య రోజున ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు మీ ఆర్థిక సమస్యలన్నీ, కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకున్న అప్పుల నుంచి త్వరలోనే బయటపడతారు. అయితే అమావాస్య రోజున అప్పులు ఉన్నవారు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటలలోపు లక్ష్మీదేవికి సాధారణ పూజ లేదా కుంకుమార్చన చేయాలి. ఆ నెక్స్ట్ వెండి పాత్రను, ఒక వెండి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకొని అందులో శ్రీ మహాలక్ష్మి చిత్రపటం చిన్న విగ్రహం తీసుకోవాలి. ఆ నెక్స్ట్ ఒక ప్లేట్లో లేదా తమలపాకులో అయినా సరే దాన్ని ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని మనసులో 108 టైమ్స్ అనుకుంటూ చెరుకు రసంతో అభిషేకం చేయండి. ఒక్కొక్క స్పూన్తో చెరుకు రసాన్ని తీసుకుంటూ అమ్మవారికి అభిషేకం చేయాలి. ఇలా అమావాస్య రోజు తులరాశిలో జన్మించిన జాతకులు చేశారంటే మీకున్న ప్రతి ఒక్క ఆర్థిక సమస్యలన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి. మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి అలాగే ఏదో ఒక రూపంలో మీకు ఆదాయం పెరుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. అయితే గుర్తుపెట్టుకొని తులరాశి ఈ పరిహారాన్ని ఎంతో మనస్ఫూర్తితో చేస్తేనే మీకున్నటువంటి మీ మనసులోని సంకల్పం, మీకు ప్రతి ఒక్క ఫలితం రావాలంటే మీ యొక్క సంకల్పం గట్టిగా ఉండాలి. ఈ పరిహారాన్ని ఎంతో మనస్ఫూర్తి చేస్తేనే మీకు మంచి ఫలితాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క తులరాశి వారు రాబోయే రోజుల్లో మీకున్న అప్పుల సమస్యలు, అదేవిధంగా ఆర్థిక సమస్యలు వాటన్నింటి నుంచి బయటపడాలన్నా, మీకున్నటువంటి డబ్బు సమస్యలు ప్రతి ఒక్కటి కూడా తీరిపోవాలన్నా ఈ విధంగా చేస్తేనే మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అప్పుల గురించి బయటపడతారు. ప్రతి ఒక్క విషయంలో ఈ అప్పుల టెన్షన్లో ఈ యొక్క అప్పుల టెన్షన్ నుంచి మీరు బయటపడతారండి. సో చూసారు కదా తులారాశి వారు జూన్ 6వ తేదీ శుక్రవారం ఒక విషయంలో అంటే అప్పుల విషయంలో టెన్షన్ పడడం వల్ల వాటి నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారం పాటించాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.